కాంగ్రెస్ జెండా నమ్ముకుని లక్ష్మణ్ కుమార్ అన్న కష్టకాలంలో ఉన్న వాళ్ళు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా ఇలా కొత్తగా వచ్చిందని చెప్పి పాత వాళ్ళని విస్మరించకుండా పాత వాళ్ళని కాపాడుకుంటూ కొత్త వాళ్ళు నా నమ్మకంతో పార్టీ చేరినందుకు వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తే తప్ప పాత వాళ్ళ మనసు ఎవరు కూడా బాధ పెట్టా అని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నా. నేను ఏ రోజు కూడా నేల ఇచ్చి స్నానం చేయ, నేను స్నానం చేసుకున్న దేవుడి దండం 30 నిమిషాలు దండం పెట్టుకుంటా. దండం పెట్టుకున్నాక ఏం గుర్తు తెచ్చుకుంటా తెలుసా? మా తండ్రి మా తల్లి నేను మొదటి నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చినా అది గుర్తుపెట్టుకుంటా. ఇలా గన్మెన్లు, బుల్లెట్ ప్రూఫ్ కారు, రోఫ్ పార్టీ, సిఐ గారు, 4 ఎస్ఐలు, డిఎస్పీ గారు ఎప్పటికీ ఎల్లకాలం ఉండేది కాదు. ప్రజలు చల్లగా చూసిన రోజు మనకు ఉంటుంది, మరి ప్రజలు చల్లగా చూసిన రోజు మనకు కింద నిలబడతాం. ఆ విధంగా బెదిరితేనే భవిష్యత్తు ఉంటుంది తప్ప ఏది కూడా మీ అందరి దయతో మీ అందరి అభిమానంతో మీ అన్నగా నేను ఉంటా, మీ అన్నగా పనిచేస్తా. నాకు తెలియంది కాదు, నా ముంగట స్టోరీలు చెప్తే ముచ్చట్లు చెప్తే నేనా దండం పెడతా. ఏదైనా ఫ్యాక్టరీ చెప్పండి అన్నకి ఇది ఉన్నది, ఇది కాదు, ఇది మంచిగా అని చెప్పండి, నేను చేస్తా. కానీ నేనేదో చెప్తే చెప్పుడు మాటలు ఎవరో ముచ్చట్లు చెప్తే నేనటోని కాదు. మనం పార్టీని నమ్ముకున్నాం. పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుల గారి నాయకత్వంలో మీ అన్నగా మన అందరం అన్నదమ్ములాగా కలిసి పనిచేద్దాం. మనమందరం రేపు రాబోయే స్థానిక ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ జెండా విజయ పతాకం ఎగరవేసే విధంగా కలిసి పనిచేద్దామని చెప్పి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఇంత ఆలస్యమైన నా కోసం ప్రేమతో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొత్తగా చేరినటువంటి మా కాంగ్రెస్ పార్టీ లేని మా తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ మీ అన్నగా మీ కష్ట సుఖాల్లో కూడా నా శక్తి ఉన్నంత వరకు మీ ఎంబడి ఉంచి ముందు వర్షంలో నిలబడతాను. మరొకసారి పార్టీ కానీ కులం కానీ మతం కానీ కూడా 2,26,000 ప్రజలకు అందుబాటులో ఉండి సంవత్సరాల కాలంలో కూడా ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు గ్రామాన ఇంటింటికి పోయి గడప గడపై అమ్మా మేము చేసినాం, ఎంత కష్టం ఉందా ఇన్ని ఇబ్బందిగా నీకు సన్నది ఇచ్చినాం, ఇంద్రా ఇల్లు ఇచ్చినాం, కరెంటు మాఫీ చేసినామని చెప్పి ప్రతి గడప గడపకు మనం దట్టాలి. మీ లక్ష్మణ్ కుమార్ గా నా శక్తి ఉన్నంత వరకు నా దేవుడు భగవంతుడు ఎంతైతే దేవుడు శక్తి ఇస్తున్నంత వరకు మీ మన ధర్మపురి నియోజకవర్గంలో ఉంటా. ధర్మపురి నియోజకవర్గం ఎక్కడికి పోను, ఏది డీలిమిటేషన్ అయినా డీలిమిటేషన్ కాకపోయినా మీ లక్ష్మణ్ కుమార్ గా వేదిక పైన వారు కానీ కాంగ్రెస్ జెండా నమ్ముకుని లక్ష్మణ్ కుమార్ అన్న కష్టకాలంలో ఉన్నవారు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా. ఎలా కొత్తగా వచ్చిందని చెప్పి పాత వాళ్ళు విస్మరించకుండా పాత వాళ్ళని కాపాడుకుంటూ కొత్త వాళ్ళు నా నమ్మకంతో పార్టీ చేసేందుకు వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళి తప్ప పాత వాళ్ళ మనసు ఎవరు కూడా బాధ పెట్టాలని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం. భారతదేశంలో కూడా ఏ నాయకుడికి లేనటువంటి గొప్ప అవకాశాన్ని మీ ద్వారా నాకు వచ్చింది. వాళ్ళు గడి కట్టుకుంటున్న 500 కోట్ల రూపాయలతో ఏదైతే ప్రగతి వాళ్ళు కట్టుకుంటారు పైసలు ఉంటాయి, సిగరెట్లు కట్టుకుంటారు పైసలు ఉంటాయి, పేదవాళ్ళు కట్టుకున్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే స్తోమత లేదా ఆ ప్రభుత్వానికి అంటున్నా. 10 సంవత్సరాలు రాజ్యానికి పరిపాలన చేసి ఆర్థిక సంక్షోభం సృష్టించి ఖజానా ఖాళీ చేసి బీరువాన పెడితే ఈ రోజు ఇంత కష్టమైన ఇన్ని ఇబ్బందులున్నా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల్లో కూడా సన్న బియ్యం కానీ ఇంద్రా ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఉచితంగా మా మహిళా సందర్భంలో బిడ్డలు కెన్పాలు చదువుతున్నా బిడ్డలు హైదరాబాద్ చదువుతున్నా ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా కాదని చెప్పి అంటున్నా. 10 సంవత్సరాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలో పేదవాళ్ళకి సంబంధించిన యొక్క సంక్షేమ కార్యక్రమం చెప్పమని మన ప్రాంతాన్ని తీసుకోకపోతే ప్రేక్షక పాత్ర ఇస్తారు. ప్రజల పక్షాన ఎన్నడన్నా పేదవాళ్ళ పక్షాన ఎన్నడ ఆలోచన చేసిందా అంటున్నా. ఈరోజు ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుచుకుంటున్నారు. పేదవాళ్ళ రైతులకు సంబంధించినటువంటి ఆర్థికంగా సంక్షేమం ఉన్నా కూడా రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు